మంత్రివర్యులు అయినటువంటి బాబు మోహన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, పిల్లలకి ఈరోజు బయలుదేరబోయే వైద్య వృత్తిని అభ్యసించడానికి బయలుదేరినటువంటి పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. అలాగే వాళ్ళని నమ్మకంతో పంపించిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక పేరెంట్నే, నీలాగే ఇంతకుముందు నా కొడుకుని విదేశాలకు పంపించాలి, విదేశాల్లో చదివించాలి అని ఆలోచనతో ఉన్నటువంటి నేను నా కొడుకుని విదేశాల్లో ఎంబీబీఎస్ చదివించాను. నేను పంపించినట్టుగానే నా మాట నిలబెట్టి చక్కగా చదువుకొని పూర్తి చేసుకొని ఇప్పుడు వైద్యుడిగా బయటకు వచ్చాడు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల మీద ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో మీ పిల్లల్ని కూడా ఈరోజు మీరు పంపిస్తున్నారు. తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఖచ్చితంగా పిల్లలు నిలబెట్టుకోవాలి. దూరం వెళ్తున్నాం, అక్కడ చక్కగా అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయినా ఉన్నా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే మన ఇంటి దగ్గరే అన్నీ అనుకూలంగా ఉండవు. బయట దేశం కాని దేశం, భాష కాని భాష, పరిస్థితులు కాని పరిస్థితులు, వీటన్నిటినీ ఎదుర్కొని ఓర్చుకొని శ్రద్ధగా మనం దేనికైతే వెళ్తున్నామో, ఏ ఉద్దేశంతోనైతే మనం ఇంత దూరం తల్లిదండ్రుల నమ్మకం మేరకు మనం వెళ్తున్నామో ఆ నమ్మకాన్ని తల్లిదండ్రులు నిలబెడుతూ మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని ఉత్తమ వైద్యులుగా బయటకు వస్తారని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను ఆశీర్వదిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. నేను ఒక వైద్య విద్యార్థి తండ్రిగా మీ అందరికీ చెప్పబోయేది ఒకటే, ఇక్కడ సీట్ రాలేదు, ఇంకా మా అమ్మాయి వైద్య కళ, డాక్టర్ అయ్యే కళ ఇంతటితో ఆగిపోతుందని అనుకోకుండా, డాక్టర్ అవడం అనేది కళగా ఉంటే ఇక్కడ రాకపోతే ఎక్కడైనా మనం డాక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైనా డాక్టర్కి గుర్తింపు ఉంటుంది. మన దేశంలో చేసినా ఇతర దేశంలో చేసినా డాక్టరే. కాబట్టి అలాంటి అపోహలేమీ పెట్టుకోకుండా పేరెంట్స్ అందరూ కూడా నమ్మకంతో ఈరోజు పంపిస్తున్నారు. అలాగే ఇంకొక బ్యాచ్ కూడా పంపించబోతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ఈ మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభికులందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలులు. ముఖ్యంగా మా న్యూ వేవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కోరగానే మా కోరికను మన్నించి మమ్మలను ఆనందింపచేయటానికి, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఆనందింపచేస్తూ వచ్చారు హాస్య బ్రహ్మ మన బాబు మోహన్ గారు. ఈరోజు కూడా మా కోరికను మన్నించి ఈ వేదికను అలంకరించి మనందరినీ ఆనందింపచేయడానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి శ్రేష్ఠులు శ్రీ బాబు మోహన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రక్కన కూర్చోవడం మాకు ఒక అదృష్టమే కదా. సామాన్యమైన వ్యక్తి కాదు. ఒకప్పుడు మంత్రిగా, హాస్య నటుడిగా ప్రపంచాన్ని అంతటికీ తెలిసినటువంటి వ్యక్తి మన మధ్యన ఉండడం మనకు గర్వకారణం. అటువంటి వ్యక్తి ఈరోజు రావడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. సరే, విషయానికి వస్తే, తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలతో విదేశాలు పంపించడానికి కృతనిశ్చయంతో మిమ్ములను విదేశాలకు పంపించే నిర్ణయంతో ఇక్కడ తీసుకొచ్చారు. అది మొదటి స్టెప్. అంటే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే విదేశాలు పంపించడం అంటేనే కాస్త ఆలోచించదగ్గ విషయం ప్రస్తుత పరిస్థితుల్లో. అయినా మీ తల్లిదండ్రులు అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటే వారికి నమస్కరించక తప్పదు. అది మొదటి స్థాయి. ఇక రెండవది, వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక ఏది మంచి కన్సల్టెన్సీ అనే వేటలో కనీసం 6 నెలలు గడిపుంటారు. యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, రకరకాల సిటీలలో రకరకాల కన్సల్టెన్సీలు వెతికి 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 చివరికి వారికి దొరికింది న్యూ వేవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ.
ఇది జెన్యూ కన్సల్టెన్సీ, మనకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారు అనే నమ్మకంతో మీ పేరెంట్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మీ విద్యార్థులైనటువంటి మీరందరూ శిరసా వహించవలసిందే. తల్లిదండ్రుల నిర్ణయాన్ని మీరు శిరసా వహించవలసిందే, తప్పదది. అలానే రెండవది మాకు అప్పచెప్పారు న్యూ వేవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి. మా బాధ్యత ఏమిటి అంటే ఇక్కడ నుంచి చక్కగా తీసుకువెళ్ళడం, అక్కడ మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయటం, మీతో పాటు మేము ఒకరు ఉండటం. ఆ రోజు లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఇదే చెప్పాను, నేను చెప్పాను, మా గణేష్ కూడా చెప్పారు. పిల్లలతో తప్పకుండా మన పర్సన్ ఒకరు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యాచ్తో ఒకరు వెళ్ళి ఉంటున్నారు, నెక్స్ట్ బ్యాచ్తో ఇంకొకరు వెళ్తారు. మీ పిల్లలకు ఎటువంటి భయాందోళన లేకుండా ప్రతి క్షణము వారిని పర్యవేక్షిస్తూ ఉండడానికి మన కన్సల్టెన్సీ నుంచి ఒక పర్సన్ తోడుగా ఉంటారు చదువు అయినంత వరకు. ఇది రెండవ స్టెప్. అంటే మొదటి రెండు సక్సెస్ అవుతున్నాయి. ఇంకా మూడవది ఏమిటది? మూడవ స్టెప్, ఇది ఫైనల్. అది విద్యార్థి బాధ్యత. తల్లిదండ్రులుగా వారు సక్సెస్ అయినట్టే ఇక్కడి వరకు తీసుకొచ్చారు కాబట్టి, మేము ఇక్కడ నుంచి నడిపిస్తాం కాబట్టి ఖచ్చితంగా అది మా చేతిలో ఉంది కాబట్టి మేము 100% మీకు హామీ ఇవ్వగలుగుతున్నాం. ఇంకా మూడవది విద్యార్థులుగా మీ బాధ్యత ఏమిటంటే, విదేశాలకు వెళ్ళాము కదా, అక్కడ చాలా అవకాశాలు ఉంటాయి, మన ఆనందాలకి అద్దులకి ఎవరు చూడరు ఆపరు అనే స్థాయి నుంచి మన తల్లిదండ్రులు చాలా నమ్మకంతో ఇక్కడ పంపించారు. మనం డాక్టర్గా రావాల్సిందే, బాగా చదవాల్సిందే, దానికోసం అవసరమైనటువంటి శ్రమ పడాల్సిందే అనే నిర్ణయం తీసుకోవాల్సింది స్టూడెంట్. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులంతా చాలా ముఖ్యమైనటువంటి విషయం. తల్లిదండ్రులుగా వారి పాత్ర 100% సక్సెస్ అయ్యారు ఇక్కడి వరకు తీసుకొచ్చి. మేము మా కన్సల్టెన్సీ తరపున 5.5 సంవత్సరాలు మీ పూర్తి విద్య అయిపోయినంత వరకు వేదికగా చెప్తున్నాం, ఖచ్చితంగా మా సపోర్ట్ చివరి వరకు ఉంటుంది. ఇంకా మూడవది మాత్రం మా ఇద్దరము చేయలేని పని, తల్లిదండ్రులుగా వారు చేయలేరు, కన్సల్టెన్సీగా మేము చేయలేం. అదేమిటంటే మీ ఆత్మ పరిశీలన చేసుకొని మీకు మీరుగా సెల్ఫ్ రెస్పెక్ట్తో, సెల్ఫ్ డిసిప్లైన్తో మీరు చదువుకొని పూర్తయి గొప్ప డాక్టర్లుగా మన ఇండియాలో అడుగుపెట్టాలి. ఆ బాధ్యత ఎవరిది? స్టూడెంట్ది. ఇది తల్లిదండ్రులు చాలాసార్లు చెప్పుంటారు, వేదికగా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను. కాబట్టి తల్లిదండ్రులుగా వారి బాధ్యత, కన్సల్టెన్సీగా మా బాధ్యత, విద్యార్థులుగా మీ బాధ్యత ఉంటేనే సక్సెస్ 100% సక్సెస్ రేట్ అనేది మన టీం కొట్టగలుగుతాం. మన టీము అన్నానంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్సే ఈ రోజు నుంచి. కాబట్టి మనంతా సక్సెస్ అవ్వాలంటే ఈ 3 స్టెప్పులు కరెక్ట్గా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చివరి వరకు మీకు తోడుగా మేము ఉంటాం. తల్లిదండ్రులుగా మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. పిల్లలు మీ మనసులో ఉన్నటువంటి ఏ చిన్నదైనా మాకు డైరెక్ట్గా చెప్పవచ్చు అక్కడ, లేదా ఫోన్ చేసి చెప్పండి. అంతేగాని చిన్న చిన్న సమస్యలకు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్ళు కంగారు పడి మరలా ఎవరికి చేస్తారు? వాళ్ళు మరలా ఫోన్ ఎవరికి చేస్తారు? యూనివర్సిటీకి చేస్తారా, మాకు చేస్తారా? మళ్ళీ మా కన్సల్టెన్సీకే చేస్తారు. అలా చేయకుండా స్టూడెంటే మాకు డైరెక్ట్గా చేస్తే పేరెంట్కి హెడేక్ అనేది 90% తగ్గిపోతుంది. మీ సమస్యను మేము పరిష్కరిస్తాం కాబట్టి మీరు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా కన్సల్టెన్సీ వాళ్ళనే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్టూడెంట్స్. అప్పుడే మీ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. మీరు పేరెంట్స్ చెప్పి, పేరెంట్స్ మాకు చెప్పి, మేము మరలా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే కొంత టైము తినేస్తుంది. అలా కాకుండా మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మా న్యూ వే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ టీం అందరి తరపున మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది పిల్లలు మమ్మల్ని నమ్మి ఇక్కడ వరకు పంపించినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మేము పిలవగానే వెంటనే యాక్సెప్ట్ చేసి, మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి, ఇంతవరకు కూడా సికింద్రాబాద్ నుంచి 1 అవర్ ట్రావెల్ చేసుకుంటూ, ఈరోజు ఆయన హెల్త్ బాగాలేదు అయినప్పటికీ ఇంత దూరం వచ్చినందుకు బాబు మోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంత దూరం పేరెంట్స్ మిమ్మల్ని పంపిస్తున్నారంటే రామ్మోహన్ సార్ చెప్పినట్టు పేరెంట్స్గా వాళ్ళ పని అయిపోయిందండి. ఇక్కడ వరకు వాళ్ళు ఇంతకు మించి ఏం చేయలేరు. ఇదే పరిస్థితి చాలామందికి లేదు. చాలామంది పంపిద్దాం అనుకున్న అవకాశం లేని పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఆప్షన్ లేక, అవకాశాలు లేక వేరే వేరే కోర్సులు జాయిన్ అవుతున్నారు. మీ పేరెంట్స్ ఇంత కష్టపడి మీకు ఈ అవకాశాన్ని కల్పించారు కాబట్టి, ఇందులో అందరూ మిడిల్ క్లాస్ పిల్లలే. ఇక్కడ ఎవరు బాగా రిచ్ అనేది లేదు. రిచ్ అనే వాళ్ళు అయితే ఇక్కడే కొనుక్కుంటారు 1 2 కోట్లు పెట్టి. కష్టపడి ఇంత దూరం పంపిస్తున్నారు కాబట్టి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్ ఇంత దూరం ఎందుకు పంపిస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు. దాన్ని దాటి మిమ్మల్ని పేరెంట్స్ అంత దూరం మిమ్మల్ని పంపిస్తున్నారు.
అది ప్రతి నిమిషం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు పేరెంట్స్కి మా నుంచి అప్డేట్ ఉంటుంది. 5 ఇయర్స్ కూడా పిల్లల్ని బయటికి పంపించే ఇది లేదు. 5 ఇయర్స్ కూడా మా కంట్రోల్లోనే వాళ్ళు ఉంటారు. ప్రతిదీ అప్డేట్ పేరెంట్కి ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఫారెన్ వెళ్తున్నాం కదా, ఫ్రీగా ఉంటుందేమో, పర్లేదేమో, చదువుకోకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రోజు కూడా మీరు డ్రాప్ అయిపోవచ్చు అమ్మ, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే బీటెక్ డిగ్రీ అనుకోండి 3 ఇయర్సే వేస్ట్ అవుతుంది. ఎంబీబీఎస్ కోర్స్ అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ మీకు టైం వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ లాంగ్ టర్మ్లో 1 2 చేసుకుంటారు, అది కూడా వేస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా చదివి డాక్టర్ అవుతాను అనుకునే వాళ్ళు మాత్రమే ముందుకు రండి. అట్లాంటి వాళ్ళందరికీ మా సపోర్ట్ 100% ఉంటుంది. మేము ఏదైతే మీ కౌన్సిలింగ్ టైంలో చెప్పామో ప్రతిదీ మా వైపు నుంచి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు కూడా కష్టపడితే ఇక్కడ ఏంటంటే 3 ఉంటాయండి. 1 మా బాధ్యత, 2 పిల్లల బాధ్యత, 3 పేరెంట్స్ బాధ్యత. మాది మేము చేస్తున్నాము, పేరెంట్స్ చేస్తున్నారు, 3వది స్టూడెంట్. ముగ్గురు టీమ్గా వర్క్ చేస్తేనే మనం అనుకున్న సక్సెస్ని తీసుకురాగలుగుతాం అనమాట. ఏదో ఎంబీబీఎస్ కోసమే కాదు, అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి మీరు పీజీలు కూడా క్రాక్ చేయగలిగితే అప్పుడు మీ పేరెంట్స్కి పంపించినందుకు మాకు అందరికీ మంచి పేరు అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకొని డే 1 నుంచే, ఫస్ట్ రోజు నుంచి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంబీబీఎస్ కష్టం ఎలా ఉంటుందని అంటుంటారు, మీరు వినుంటారు. దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసేసేయండి. ఎంబీబీఎస్ పాస్ అవ్వడం అనేది కష్టం కాదు. ఇప్పుడు ఎందుకనంటే ఇంటర్లో మీరు అందరూ పాస్ అయితేనే కదా నీట్ రాయగలిగారు. ఇంటర్లో ఎలా పాస్ అయ్యారో ఎంబీబీఎస్ కూడా అలానే పాస్ అవుతారు. నీట్ ఎగ్జామ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ అది. సో మీకు ఎంబీబీఎస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమి ఉండవు. జస్ట్ ఏంటంటే ఏదైతే చెప్పారో అది చదువుతారు, అదే ఎగ్జామ్, దానిపైన ఎగ్జామ్ ఉంటుంది. అలా అని చెప్పి మీకు 90s 95s వస్తేనే టాప్ అన్నట్టు కాదు. క్వాలిఫై అవుతారు, పాస్ అవుతారు, కంప్లీట్ చేసుకుంటారు. అది అసలు పాయింట్ కాదు. ఎంబీబీఎస్ అనేది ఈజీగా అందరిది అయిపోతుంది. మీ టార్గెట్ పీజీ. డే 1 నుంచి కూడా పీజీకి టార్గెట్ పెట్టుకోండి. ఏదైతే చెప్తున్నారో అది క్లాసులు అయిపోగానే మళ్ళీ అది రివైజ్ చేయటం. ఇండియా నుంచి ఒక డాక్టర్ వస్తున్నారు, నెక్స్ట్ బ్యాచ్తో వస్తారు. ఆయన వచ్చిన తర్వాత స్టడీ అవర్స్ కూడా డైలీ మేము చెప్పినట్టే ఏ యూనివర్సిటీలో లేని విధంగా, అబ్రాడ్లోనే కాదు, ఇండియాలోనే కాదు, ఎక్కడా కూడా స్టడీ అవర్స్ ప్రోగ్రామ్ అనేది ఎంబీబీఎస్లో లేదు. అది ఓన్లీ కేవలం మన సౌత్ ఏషియా యూనివర్సిటీలోనే ఉంది. సో దాన్ని ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ అటెండ్ అవ్వాల్సిందే. డైలీ 6 to 7:30 1.5 hour కంప్లీట్గా పీజీ కమ్ ఎఫ్ఎంజీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఈ రెండింటి ఓరియంటేషన్లో డైలీ 1.5 hour క్లాస్ అనేది మీకు జరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ ఎందుకైతే వెళ్ళారో ఈరోజు మీరు ఏ విధంగా ఎంత హ్యాపీనెస్తో వెళ్తున్నారో రేపు అదే విధంగా కంప్లీట్ చేసుకొని రావాలి. అది గుర్తుపెట్టుకొని చక్కగా ఎందుకు వెళ్తున్నాం అనే పాయింట్ మాత్రం ప్రతిరోజు పిల్లల మైండ్లో మెదులుతూ ఉండాలన్నమాట. అది అలాగే ఇప్పుడు వచ్చేసి మాకు ఈ సపోర్ట్ మా టీం అంతటి సపోర్ట్ చేస్తున్నందుకు హైదరాబాద్ బ్రాంచ్ నుంచి శివ సార్ ఉన్నారు, అలానే మన విజయవాడ బ్రాంచ్ నుంచి వెంకటరెడ్డి సార్ ఉన్నారు. వీళ్ళంతా మీకు ఎక్కడైతే మీకు ఏరియాకి దగ్గరలో ఉన్న బ్రాంచెస్తో వాళ్ళతో మాట్లాడండి. ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చోండి. టీంలో ఉన్న అందరి నెంబర్స్ పేరెంట్స్ నోట్ చేసుకోండి, తీసుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా వాళ్ళు సాల్వ్ చేసి పెడతారు. అక్కడ మీకు ఏది ఉన్నా అక్కడ ఎవరు ఉంటారో కూడా మీకు చూపిస్తాం. అందరితో మీరు మాట్లాడి వాళ్ళ నెంబర్స్ తీసుకొని ఏది ఉన్నా కానీ ఎనీ టైం మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అందరికీ కాబోయే డాక్టర్లను చేయాలని ఎంతో సంతోషంతో, ఎంతో ఉత్సాహంగా, మహదానందంగా కొడుకును ఆ దేశానికి పంపడానికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ, మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా నా నమస్కారం. నేను నిర్ముఖమాటంగా చెప్తాను, వస్తానని రాకుండా ఉండటమో లేకపోతే అబద్ధం చెప్పటమో అట్లాంటివి ఉండవు. వస్తాను అంటే వస్తాను. సారీ బ్రదర్ రాలేకపోతున్నానంటే రాను. కానీ ఇవాళ ఎవ్వరికి అపాయింట్మెంటే ఇవ్వద్దు అని అనుకున్నాను. రాత్రి 4కి రిజల్ట్ చేశాను. 4 రిజెక్ట్ చేశాను. 4లో ఒకటి ప్రాణం పీకింది. కానీ నార్సింగి దగ్గర, గండిపేట దగ్గర, నేనేమో ఎక్కడో ఒక దగ్గర ఉన్నాను చాలా దూరంలో, ఇక్కడికి 1.5 2 గంటల ప్రయాణం దూరంలో. నేను వస్తానందామా 4 గంటలు ప్రయాణం చేయాలి, రానందామా రెస్ట్ దొరుకుద్ది అనుకొని, సారీ బ్రదర్ ఏమనుకోవద్దు నేను రావట్లేదన్నాను. ఇంటర్నేషనల్ పీస్ గురించి ఈ మధ్య జరిగే అక్కడ గోళాలు ఇక్కడ గోళాలు దీనికి సంబంధించి నన్ను ఇన్వైట్ చేశారు. మంచి ప్రోగ్రాం, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కనుక ఎవరూ చెప్పనిది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి ఒక మంచి మెసేజ్ అది. కానీ ఎన్నో అన్న ఈ లోపల ఈ
తమ్ముడు జ్యోతి, సాయి జ్యోతి ఫోన్ వచ్చింది, గణేష్ వాళ్ళ తమ్ముడు. ఇట్లా సంగతి అన్నాడు, మేము ఇంతమందిని పంపిస్తున్నాము డాక్టరేట్ మన చదువుకుంటా ఎంబీబీఎస్ చదవడానికి అని చెప్తే, అబ్బా అని ఆలోచించిన ఒకటే మాట అన్నా, ఓకే నాకు ఓపిక లేదు కానీ వస్తున్నా అన్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అంటే నాకు ఇష్టం. నేను సినిమా యాక్టర్గా ఇప్పటికీ నేను చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడున్నారు, పక్కనున్నారు, పక్క దేశాల్లో ఉన్నారు. ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాను. నా సినిమా యాక్టర్గా వచ్చే డబ్బులోంచి 20% ఆటోమేటిక్గా పక్క నుంచి నేనే వెళ్తాను. పెళ్ళి నేను చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎవరికి తెలియకూడదు, పేపర్లో రాకూడదు, ఎవరు చెప్పకూడదు. నేనేదో అలా వెళ్తాను, కలుస్తాను, అన్నీ చూసుకుంటాను, బట్టల దగ్గర నుండి పుస్తెల తాడు దగ్గర నుంచి అన్నీ సప్లై చేస్తాను. కానీ ఏదో పలకరించడానికి వచ్చినట్టుగా అలా వెళ్తాను, ఇలా వస్తాను, అదన్నీ ముందే ప్లాన్డ్ అనమాట. కానీ ఈ ప్రోగ్రామును వినగానే 60 మందిని ఎంబీబీఎస్ చదవటానికి అంత దూరం పంపటం, ఆ దేశం పంపటం అంటే గొప్ప విషయం. అందులో గణేష్ చదువుకుంటూనే సరే ఇప్పుడు పాస్ అయ్యాడు, పీజీ చేయాలి అంటే స్టూడెంటే. సాయి జ్యోతి కూడా స్టూడెంటే. కానీ స్టూడెంట్స్గా ఉండి సాటి స్టూడెంట్స్ని ఆదుకుందాం, వాళ్ళ చదువుకు తోడ్పడదాం, సహకరిద్దామని ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి, జిల్లాకు ఒకళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఆ రాష్ట్రానికి రకరకాల ఉన్నారు. ఇంతమందిని గ్యాదర్ చేయటమే కాకుండా మీకు అందరికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు చూశారు. గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇది విద్యాదానం కిందే లెక్క. కనుక నేను చిన్నప్పటి నుండి చదువుకొని క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్, ఇలాంటి క్లాస్ లీడర్, ఇలాంటి బెస్ట్ స్టూడెంట్నైనా నాకు ఒక దెబ్బ తగిలింది. మా అమ్మ చనిపోయారు 3వ తరగతిలో. కానీ మా నాన్న ఎంప్లాయీ, టీచరు. మా నాన్న నన్ను తీసుకెళ్తానంటే ఒప్పుకోలేదు టీచర్స్. బెస్ట్ స్టూడెంట్ని మేము వదలం, మా బిడ్డలాగా మాతోనే ఉంచుకుంటాం అని ఒక 2 ఇయర్స్ నన్ను టీచర్స్ ఇళ్ళల్లోనే ఉంచుకున్నారు. వాళ్ళ పిల్లలతో సమానం, వాళ్ళ పిల్లలతో పాటు చదువుకునేది, వాళ్ళ పిల్లలతో పాటు హోంవర్క్ రాసుకునేది, వాళ్ళ పిల్లలతో పాటే పడుకునేది. మళ్ళీ అందరిని ఇట్లా వరుసగా పడుకోబెట్టేవారు. అలా నన్ను ప్రేమించారు బెస్ట్ స్టూడెంట్నని. అలాగే నాకు మొదటి నుంచి ఎంబీబీఎస్ చదవాలని పెద్ద కోరిక. ఏమైతారంటే డాక్టర్ అనేది. డాక్టర్ ఏం చదువుతాడో నాకు తెలీదు, కానీ ఏమైతే నువ్వు పెద్ద అయితే అంటే డాక్టర్. కానీ అసలు డాక్టర్ కాలేకపోయినా కానీ మొత్తానికి డాక్టరేట్లు 3 ఇచ్చారు నాకు. కానీ ఎందుకు పనికిరావు. సరే నా ప్రతిభకి ఇచ్చారనుకోండి, ప్రతిభ వేరు, కానీ నేను ఎంబీబీఎస్ అవ్వడం వేరు. ఎందుకంటే మా అమ్మకి ఏమైందో తెలియదు. మా అమ్మ 3వ తరగతిలో హాస్పిటల్కి తీసుకెళ్లారు, చనిపోయింది. నేను ఎంత బాధపడ్డానో, ఎంత స్ట్రగుల్ అయ్యానో, నాలాగా ఏ బిడ్డ స్ట్రగుల్ అవ్వకూడదు, ఎవరికి ఇలాంటి జబ్బులు వచ్చి పోకూడదు, నేను బాగు చేయాలి, అందుకే నేను డాక్టర్ అవ్వాలి అని అది చాలా కఠినంగా అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. కనుక మీరందరూ డాక్టర్లు కాబోతున్నారంటే నేను అవుతున్నంత ఆనందం అయింది నాకు. నేనే డాక్టర్ అవుతున్నానేమో అని. ఎందుకంటే బ్రదర్, ఏది చదివినా, ఐఏఎస్ చదివినా, ఐపీఎస్ చదివినా, లాయర్లైనా, ఇంకేమన్నైనా ఒక దైవంతో సమానంగా చూసేది 2 ప్రొఫెషన్లు. ఒకటి టీచర్ని దేవునితో పోలుస్తాడు,
అలాగే డాక్టర్ని దేవునితో పోలుస్తారు. మనిషిగా ఉండి సేవ చేస్తూ దేవుడు అనిపించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం అండి. నేనెంతో అనుకున్నాను, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, మెరిట్ స్టూడెంట్ని, కానీ అవలేకపోయాను. ఉత్తగనే సినిమాలలో హిహి అన్నా ఏదో డ్యాన్స్ చేశాను, డాక్టర్ అయ్యాను. ఒకటి కాదు 3 డాక్టరేట్లు మళ్ళా. కానీ ఈ 3 లేకున్నా పర్వాలేదు, ఒకటి ఉంటే నాకు ఎంత సంతోషం అయ్యేదో. కనుక మీరందరిగా కూడా ఇందాకే చెప్పారు రామ్మోహన్ గారు, ఈ మిమ్మల్ని గురుదేవోభవ అని ఒక దైవంతో పోలుస్తారు. అలాగనే డాక్టర్ని వైద్యో నారాయణోహరి అంటారు. వైద్యుడు నారాయణునితో సమానం. కానీ దీన్ని ఆషామాషాగా తీసుకోవద్దు. శివ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. గణేష్ తమ్ముడు చెప్పాడు, రామ్మోహన్ గారు చెప్పారు. నేను చెప్పాలనుకునే నాకంటే బాగా చెప్పారు. ఆషామాషాగా తీసుకోకండి. నేను మొన్ననే ఈ మధ్యనే చూశాను, ఒక 1 month 2 months ఇదే మన గణేష్ నిమజ్జనాల వినాయక చవితి తర్వాత చూశాను నేను టీవీలో. మేము వచ్చింది డాక్టర్ అయి వెళ్ళటానికి, అది తప్ప మీ కళ్ళకి ఏం కనపడకూడదు, మీ మనసులోకి ఏమి రాకూడదు. అకుంఠిత దీక్ష అంటారు చూసారా, అలాంటి దీక్షతో వెళ్ళండి. అంతేగాని ఆషామాషగా ఏదో ఇక్కడ మన స్కూల్లో, హై స్కూల్లోనో, మన ఇక్కడనో, కాలేజీలోనో చాలా సందర్భాల్లో ఎవడికంటే తక్కువ నేను, దేంట్లో తక్కువ నేను అనుకున్నా. అన్నిట్లో నెంబర్ 1. ఎస్, నా లైఫ్ అంతా నెంబర్ 1. మా అమ్మ చనిపోయినా, మా నాన్న ఎక్కడో దూరంగా ఉన్నా, నాకు చిన్న చెల్లి, ఆ చెల్లిని పట్టుకొని స్కూల్కి వెళ్ళి టీచర్ని అడిగి, మా చెల్లి ఇక్కడ కూర్చుంటుంది సార్, నేను క్లాస్కి వెళ్తా సార్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా ఛాలెంజే. స్టూడెంట్గా నెంబర్ 1, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నెంబర్ 1, ఉద్యోగిగా నెంబర్ 1. ఉద్యోగం అయితే ఆశ్చర్యం, 120 మంది మీ డిఎస్సి సెలక్షన్కి వెళ్ళాము. ఓరల్ టెస్ట్కి వెళ్తే 18 మంది సెలెక్ట్ అయ్యారు. 18లో నేను ఒకరిని. రెవెన్యూ టెస్టులు రాశాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ టెస్ట్ రిటైర్మెంట్ దాకా యూడిషియల్గానే రిటైర్ అవుతారు చాలామంది. ఎవరు తహసీల్దారులు ఎక్కువ మంది కారు. కానీ నేను ఉద్యోగంలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయరే మొత్తం టెస్ట్ పాస్ అయిపోయాను. మొత్తం అప్ టు కలెక్టర్, సిపిసి, సిఆర్పిసి మొత్తం పాస్ అయ్యాను. అకౌంట్ టెస్ట్ అన్ని టెస్ట్. అట్లా నెంబర్ 1. ఉద్యోగిగా నెంబర్ 1, సినిమా యాక్టర్గా నెంబర్ 1. నాకేం రాదు, నిజంగా చెప్తున్నా, నాకేం రాదు. నాకు డ్యాన్స్ అసలే రాదు. కానీ ఒకరోజు రాజేంద్ర ప్రసాద్ పాపం, అదేది ఎదురుంటి మొగుడు పక్కటి పెళ్ళము, నేను కాలు తీసి ఇట్టనేలోపు పాట అయిపోతుంది. అది నాకు ఆ రిథమ్ సెన్స్ కరెక్ట్గా అర్థం కావట్లేదు. వచ్చాడు, తమ్ముడు ఇట్లా పట్టుకో నన్ను, ఇక చూడు నేను కాలు పెడుతున్నా చూడు, 1 2 3 ఏది అన్నాడు. ఓహో ఇదా అనుకున్నాడు. ఓకే టేక్ అన్నా, ఒకటే టేక్లో చేసి పారేసా. ఒకటే టేకులో పాట అయిపోయింది. అది కూడా మళ్ళా ఓ పెద్ద హీరో పాట, అది ఎవరి కోసం ఆ పాట, కుక్క కోసం, అది కామెడీ పాట. అక్కడి నుంచి రాజేంద్రుడు గజేంద్రుడు నాకేం రాదు, బ్రహ్మాండంగా చేశా. బాయిలోడు బ్రహ్మాండంగా చేశా. ఏ పాట చేసినా నాకు డ్యాన్స్ రాదు. కానీ నేనెందుకు చేయలేను, ఛాలెంజ్ అనుకునేది. ఏ డైలాగ్ అయినా ఛాలెంజ్ అనుకునేది. నాకే నెంబర్ 1 మార్కులు రావడం అనుకునేది. ఇది కూడా స్వార్థం. కనుక సినిమా యాక్టర్గా నెంబర్ 1, పొలిటీషియన్గా 3 సార్లు ఎమ్మెల్యే. నాకు రాజకీయం తెలియదు, మా కుటుంబంలో ఎవరు రాజకీయంలో లేరు, నో బ్యాక్గ్రౌండ్, నో గాడ్ ఫాదర్. కానీ పొలిటికల్గా కూడా నెంబర్ 1, మంత్రిగా నెంబర్ 1. మంత్రిగా నాకు ఆన్లైన్లో మార్కులు పెట్టాడు చంద్రబాబు గారు. ఎన్ని మార్కులు తెలుసా? 97.4 పెర్ఫార్మెన్స్కి. అట్లా ఇప్పటికీ ఛాలెంజే. ఏ పని చేసినా నేను ఛాలెంజ్గా తీసుకుంటాను. మీరందరూ కూడా నా డైలాగులు విని బాబు మోహన్ అని అంటాం కాదు, బాబు మోహన్ లాగా మీరు కూడా నెంబర్ 1గా ఉండాలి, నెంబర్ 1 అవ్వాలి. నేనైతే ఎంబీబీఎస్ఏ చదివి రమ్మని అయితే నేను అంటలేదు.
పీజీ చేస్తేనే మీరు ఎంబీబీఎస్ చేసినందుకు సార్థకత. ఎలాగో 6 సంవత్సరాలు చదువుతున్నారు, ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక బట్టి పూర్తి చేసుకునే వస్తారని, వైద్యో నారాయణ హరులవుతారని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ, మీ తల్లిదండ్రులందరి ఆశీస్సులు, మా అందరి బ్లెస్సింగ్స్ కూడా మీతోనే ఉంటాయని కోరుకోండి అని కోరుకుంటూ మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ సార్, ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కొంచెం పక్కన పెట్టి, పేరెంట్స్ కొంచెం సేపు శ్రద్ధగా అయినండి. స్టూడెంట్స్ మీకు కూడా లాస్ట్ బెంచ్లో కూర్చొని, ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు లాస్ట్లో కూర్చొని ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనుకునే వాళ్ళలో నేను కూడా ఫస్ట్ ఉంటాను. కాబట్టి ఎక్కువసేపు చెప్పను, కానీ ఒక ప్రిన్సిపాల్గా మీకు ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో పిల్లలకి అది మాత్రమే ఇస్తాను. నేను ఇక్కడ కొంతమందికి కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పిన తర్వాత నేను త్వరగానే నా ప్రసంగాన్ని ముగిస్తానని మీకు మాట ఇస్తున్నాను, టెన్షన్ పడద్దు. ముందుగా ఇక్కడ ఎవరైతే మీరు కేజీఎఫ్ సినిమా చాలామంది చూస్తుంటారు, దాంట్లో ఒక టీంని ఏర్పరచుకున్నట్టు మా నీవేవ్ డైరెక్టర్ గణేష్ గారు కూడా ఒక టీంని ఏర్పరచుకున్నారు. ఇక్కడ అందరూ డాక్టర్లే. ఇక్కడ డాక్టర్ కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివిన నేను ఒక్కడినే, వీళ్ళ దాంట్లో డాక్టర్ కాకుండా ఉండడం. రెండో విషయం ఏంటంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే అన్న, మేడం లేదా అక్క అని పిలవం కదా. మేడం, సార్ మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మాకు బాగలేదని సార్ అనే కదా పిలుస్తాం, మేడం అనే కదా సంబోధిస్తాం. ఇక్కడ నేను డాక్టర్ కాకపోయినప్పటికీ ఆయన టీంలో ఉండే డాక్టర్లందరి దగ్గర నాకు ఇచ్చి ఒక హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్గా బాధ్యత ఇచ్చి నన్ను వాళ్ళందరి దగ్గర సార్ అని పిలిపించారు. ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా గణేష్ గారు. రెండో విషయం, నేను ఎంబీబీఎస్ యొక్క గొప్పతనం గురించి మాత్రమే చెప్తాం అనుకుంటున్నాను. ఇది మాత్రం దయచేసి పేరెంట్స్ స్టూడెంట్స్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయకుండా ప్లీజ్ దయచేసానండి. నేను కూడా నారాయణ కాలేజ్ ఎంతమంది చదివారండి ఇక్కడ? ఎవరు లేరా? లాంగ్ టర్మ్ ఇంటర్మీడియట్ కానీ ఓకే. నారాయణ కాలేజ్లో నేను కూడా లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యాను. అంటే సింపుల్గానే చెప్తాను చూడండి. లాంగ్ టర్మ్ జాయిన్ అయినప్పుడు ఎఫ్టీబీ బ్యాచ్ అని ఉంటుంది కదా, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అని, వాళ్ళు కొంచెం సపరేట్గా పెట్టి చదివేస్తారు. అంటే మాకు స్టడీ అవర్స్ పెట్టేటప్పుడు కొంచెం పక్కన సపరేట్గా పెట్టేవాళ్ళు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గర్ల్స్ అక్కడ కూర్చుంటే ఆ రూమ్స్లో మమ్మల్ని కూర్చొని పెట్టి చదివించేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డే స్కాలర్స్. అక్కడ తెలియని వయసు, యుక్త వయసులో చిన్న చిన్న పిల్ల చేష్టలు చేసేవాళ్ళం. ఆ బెంచ్ల మీద పేర్లు రాయడం, ఇలా ఏదన్నా రాయడం చేసేవాళ్ళం. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ దానికి ఆద్యం పోసింది ఎవరో ఉన్నారంటే నేను ఒక్కడనే కామ్గా ఉండకుండా అందరికీ చెప్పేసా, అరే బెంచ్ల మీద రిప్లై ఇస్తున్నారు, ఇక్కడ కూర్చుండే ఆడపిల్లలంటే నేను కనుక్కున్నా, ఎంపీసీ వాళ్ళంటే ఐఐటీ పిల్లలంట, నేను అందరికి చెప్పేశాను. నేను ఒక్కడనే చేద్దాం అనుకుని అందరికి చెప్పడం వల్ల వీళ్ళందరూ ఏం చేశారంటే, మరుసటి రోజు నుంచి అందరూ బెంచ్ల మీద రాయడం మొదలుపెట్టినారు. సరే బెంచ్ల మీద రాయడం ఎందుకు, చిన్న స్లిప్ పెడదాం, బెంచ్లకు కొన్ని క్రాక్స్ ఉంటాయి కదా, ఆ క్రాక్స్లో స్లిప్ పెట్టి తగిలిద్దామని చెప్పేసి ఒకరోజు ట్రై చేసాం. సరే రిప్లై వచ్చింది. రిప్లై వచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అటు తిరిగి ఇటు తిరిగి నాయుడు గారని ఒక ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్. వెళ్ళిన తర్వాత మొత్తం అందరినీ పిలిపించారు. ఎవరు అమ్మాయిలకి లెటర్ రాస్తున్నారంట, చదువుకునేదానికి వచ్చి అగ్రికల్చర్ ఎంబీబీఎస్ అన్ని కొట్టి ఏదైనా బాగుపడతారు అనుకుంటే మీరు ఎట్లా పెళ్ళేసేస్తున్నారని చెప్పేసి అందరినీ పిలిపించారు. అందరూ ఎస్కేప్ అయిపోయారు. దీన్ని ఎవడైతే స్టార్ట్ చేసినాడో ఫస్ట్ నేను దొరికినా. ఎలాగంటే, నా పేరు జి శివ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ అని రాశాను. అంటే ఒరిజినల్ పేరే రాసేసాను. వీళ్ళందరూ శివ అంటే నవీన్ అనో, నవీన్ అంటే సునీల్ అనో, ఇంకొక పేరు ఏదో రాసి తప్పించుకున్నారు. సరే ఇన్ఛార్జ్ వచ్చాడు, నువ్వు లగేజ్ వద్దు, నువ్వు బయలుదేరని చెప్పాడు. అంటే ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? మా అమ్మ మా నాన్నగారేమో మా ఓడు వెళ్ళాడు, డాక్టర్ అవుతాడు, డాక్టర్ తిరిగి వస్తాడు, అసలు మా ఊర్లో మొత్తం పేరు నిలబెడతాడు అనుకుంటే సగం మధ్యలో లాంగ్ టర్మ్ నన్ను వదిలేస్తాడు. పరిస్థితిని ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, మీ అందరికీ డాక్టర్ ఫ్యూచర్ డాక్టర్ అవ్వబోతున్నారు కదా, ఒక్కటే ఒక మాట అన్నాడు. ఆయన అందరినీ కొట్టినాడు కానీ నా మీద ఒక చేయి కూడా వేయకుండా ఒకటే ఒక మాట చెప్పాడు. ఏమని? అరే నువ్వు ఎంత తప్పు చేసినా డాక్టర్ అవ్వాలని ఖచ్చితంగా ఎంబీబీఎస్ అని పక్కన రాసినావు చూడు, రే ఎదవ నువ్వు ఫస్ట్ నాకు కనపడకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పాడు. అది మీరు చదువుకుంటే కోర్సుకుండే విలువ. అయినా కూడా క్లాప్స్ కొట్టట్లా. నేను డాక్టర్స్ గురించి అయ్యా పొగుడుతున్నాను. రెండో విషయం, నార్మల్గా నేను అగ్రికల్చర్ చదివిన తర్వాత పొలం పనికి వెళ్తాం కదా, అక్కడ వాళ్ళకి రైతులకి ఏదన్నా, నేను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేశాను. అక్కడికి వెళ్ళి వాళ్ళకి రైతులకి ఏదన్నా హెల్ప్ చేసి ఈ పురుగుల మందు కొట్టండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పడం వల్ల, అలా చేసినప్పుడు వాళ్ళ కృతజ్ఞత భావంతో వాళ్ళ దగ్గర పండే సొరకాయలు, దొండకాయలు అవన్నీ కూడా కవర్ కేసి పంపించేది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళంగానే మా అమ్మ, ఆమె తనొక్కటే ఉండదు, ఊర్లో ఎవరైతే మా చుట్టుపక్కల ఉంటారో విలేజ్లో అందరికి ఇచ్చేసి వస్తుంది. మా వాడు వెళ్ళాడంట ఆఫీస్లో, మొత్తం పొలంకి పోతే అన్నీ ఇచ్చినారంట. నిమ్మకాయలు కూడా గ్రేడింగ్ నిమ్మకాయలు ఇచ్చినారు, ఇంతలో ఉన్నాయి, మీరు పికిల్స్ పెట్టుకోండి అని ఊరంతా చెప్పేది. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఎవరైనా చిన్న పురుగు బట్టి పంట బాగా లేకుండా మా ఇంటికి వచ్చి మా నాన్నగారి ముందర నన్ను
ఇదే ఇట్లాగా ఈ పొలం బాగలేదు, ఒకసారి మీ అబ్బాయికి చెప్తే వచ్చి చూస్తాడు, హెల్ప్ చేస్తాడని అన్నారు. అంటే ఒక చిన్న పంటకు పురుగు పడితేనే మా ఇంటికి వచ్చి నన్ను అడిగి ఒక అగ్రికల్చర్ చదువుకున్న మనిషిగా అప్పుడు మా నాన్నకు తెలియని ఆనందాన్ని నేను చూసా. ఎలాగా అబ్బా మా ఓడు అసలు ఎంతమంది అందరూ వచ్చి మా ఇంటికి వచ్చి అడిగిపోతున్నారు పక్కపక్క ఊరోళ్ళు కూడా అని. అదే మీరందరూ డాక్టర్ అవుతారు. ఒక విలేజ్లోనో ఒక టౌన్లోనో 4-5 మంది 6 మంది డాక్టర్లు ఎక్కడ ఉండరు కదా. మీ విలేజ్లో కానీ మీ టౌన్లో కానీ మీరు కూడా ఉంటారు. మీరు చదివేటప్పుడు మీరు చదవడమే కాకుండా అది నేర్చుకొని మంచిగా సిన్సియర్గా ఒక మంచి డాక్టర్ అయ్యి రేపు ఏదన్నా ఒక చిన్న బాగా లేకుండా ఒక ఇది వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎవరన్నా వచ్చి మీ కొడుకు డాక్టర్ చదువుతున్నాడు కదా, మీ కూతురు డాక్టర్ చదువుతుంది కదా, 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఈ మందుకి ఏం కొట్టాలి, ఇదో ఈ జలుబు వస్తుంది, ఈ తలకాయ నొప్పి వస్తుందని వాళ్ళకి ఏదన్నా మీరు రికమెండ్ చేసినప్పుడు తెలియకుండా మీ అమ్మ మీ నాన్న నవ్వుతారు చూడు. మీరు ₹1,00,00,000 కాదు ఎంబీబీఎస్ డాక్టర్లు 100 కోట్లు సంపాదించిన అది దిగదుడుపే. లాస్ట్ ఇంకొక చిన్న విషయం, నాతో పాటు అగ్రికల్చర్ చదువుకున్న తర్వాత ఇద్దరం కలిసి జాబ్ చేసిన తర్వాత ఒక 1.5 year ఒక పర్సన్ అబ్స్కాండ్ అయిపోయాడు. వెళ్ళిపోయినాడేమో, ఫోన్ ఎత్తడం లేదు, కాలేజీలో బావా అని పిలుచుకుంటున్నా కదా, ఎక్కడ పోయాడు రా ఈ మనిషి అని మొత్తం ఎంక్వైరీ చేస్తే 1.5 year తర్వాత నాకు ఫోన్ చేశాడు వీడియో కాల్. ఎక్కడున్నావు అంటే నేను రష్యాలో ఉన్నా అన్నాడు. నేను కాసేపు నవ్వుకుంటాం కదా కామెడీకి భయంకరంగా, ఆడిపోయింది రష్యాకి పోయింటాడని. వెళ్ళిన తర్వాత సీరియస్గానే రష్యాకి వెళ్ళారు. అక్కడ నాకు నెంబర్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక చిన్న మాట చెప్పాడు, ఏం బావా ఇట్లా ఎందుకు అంత డెసిషను, అగ్రికల్చర్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ కొట్టాము ఇద్దరం, నెక్స్ట్ ప్రమోషన్లో ఉన్నావు, నువ్వు ఎందుకు ఇట్లా వెళ్ళిపోయావంటే ఆయన చెప్పిన మాట మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒరే 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అందరూ డాక్టర్స్ 90%. ఏదన్నా గెట్ టుగెదర్కి వెళ్ళలేకున్నా ఏదైనా చిన్నతనంగా ఉంది, నేను సస్తే డాక్టరీ సంపాదించేది అవన్నీ పక్కన పెట్టు, నేను సచ్చే ముందర, నేను చనిపోయే ముందర నా పేరు ముందర DR సునీల్ కుమార్ అని కనపడాలి, అప్పుడే చచ్చిపోతాను రా అని చెప్పాడు. ఆయన ఎవరో కాదు, మీకు అక్కడ వచ్చి మీకు అకాడమిక్స్ పరంగా మీకు బాధ్యతలు చూసుకునేటువంటి నా సీనియర్ సునీల్ కుమార్ గారు. ఒకసారి ప్లీజ్ సార్ కనపడండి. మా KGF సామ్రాజ్యంలో ఆయన సృష్టించిన దీంట్లో ఈయన ఒక పిల్లర్. ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని విసిగింతగా తెలుసుకోలేదు. లాస్ట్ చివరి మాట ఏంటంటే, ఇది మా తరపు నుంచి మీకు చెప్తున్నాం, మమ్మల్ని నమ్మి పేరెంట్స్ అందరూ ఇంతకుముందు అందరూ చెప్పారు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అది ఇదని కాదు, ఎవడైనా పడ్డవాడికి నొప్పి తెలుస్తుంది. డాక్టర్గా అక్కడికి వెళ్ళి చదువుకొని ఆ బాధలు పడి అరే మనం ఏదన్నా మంచిగా చేసి అక్కడ మనం వచ్చేటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ పేరెంట్స్కి అవి లేకుండా చేద్దాము అని ఒకే ఒక కారణంతో ప్రాఫిట్ లేకుండా ఎవరు చేయరు. అంటే నేను మనీ గురించి మాట్లాడతాను, తప్పుగా అనుకోవద్దు. ఎవరైనా ఎడ్యుకేషన్ సెక్టార్లో ప్రాఫిట్ ఉంటుంది, ప్రాఫిట్తో కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలనేటువంటిది మా నీవు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యొక్క కర్తవ్యం. మీరు ఎక్కడికి నమ్మి మమ్మల్ని ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ చెప్తున్నాం సార్, ఇక్కడికి వచ్చేంత వరకే మీ పిల్లలు ఆల్రెడీ సైరన్ 4 వార్నింగ్ అంటారు. ఇప్పుడు నార్మల్గా బయటికి వెళ్ళే మత్స్యకారులకు ఇస్తారు కదా, 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసాం బయటికి వెళ్ళొద్దని. మళ్ళీ చెప్తున్నాం, అక్కడికి వెళ్తాం, ఫారెన్కి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, పేరెంట్స్ ఇక్కడ ఉండరు అని ఏమన్నా పిచ్చి చేయాలని ఉండైతే ఆగిపోండి. రెండోది, అమ్మాయిలు ఆడపిల్ల వేసే ప్రతి అడుగు అమ్మా నాన్నల పరువు ప్రతిష్టల మీద ఆధారపడి ఉంటుంది. అదొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దాటేది రాష్ట్రమైనా దేశమైనా ఖండమైనా మన సంప్రదాయాన్ని కాపాడండి. సంప్రదాయాన్ని కాపాడి మన సంప్రదాయాన్ని చూసి పక్కన వాళ్ళు కుళ్ళుకునేలాగా చేయండి. అక్కడి నుంచి భవిష్యత్తు డాక్టర్లు తిరిగి వచ్చేదానికి మా తరఫున ఏం చేయాలో ప్రతి ఒక్కటి చేసేదానికి మేము ఎప్పుడూ ఎల్లవేళలా ప్రతి బ్రాంచ్ నుంచి మీకు కస్టమర్ కేర్ సర్వీస్ లాగా మీరు ఫోన్ చేస్తే ఏ టైంలోనూ కూడా అందుబాటులో ఉండి ఇంకొకటి పేరెంట్స్కి లాస్ట్ చిన్న విన్నపం సార్, ప్రతి దగ్గర చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. వెళ్ళగానే వాళ్ళకి ఏంటంటే కొన్ని నచ్చినా స్టూడెంట్ మెంటాలిటీ ఏంటంటే ముందే చెప్పేస్తారు. నేను కూడా అట్లాంటి ఒకసారి ఎవరో నన్ను తిట్టినాడంటే ముందే చెప్పేస్తా, అసలు చదువు చెప్పడం లేదు, వాడు కాలేజీకి రావడం లేదని చెప్పేస్తా మా నాన్నకి. మా నాన్న ఎప్పుడెప్పుడు రెడీగా కాలేజీకి వచ్చి కొడదామని రెడీగా ఉంటాడు. ఎక్కడ మీకు చెప్పేది, పిల్లల్ని మనం పంపించేది వేరే దగ్గరికి, వేరే కంట్రీకి. ఫస్ట్ తినండి ఆడపిల్లలు, అక్కడ చలి ఉంటుంది, మేము లేకున్నాం, ఇది చేయలేకున్నాం, ఇవన్నీ వద్దు. మీకు ఏమేం కావాలో ఎక్కడ ఉండేటువంటి ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటారో మీరందరూ సార్, ఎవరు తినకున్న ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంటుంది, పేరెంట్కి పోతుంటుంది. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏదన్నా ఫోన్ వచ్చినా మీరు ఫెయిల్ అయినట్టే. రేపు ఇన్ కేసు ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చినా నేను ఫెయిల్ అయినట్టే. అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం మీరు వెళ్ళే కిజికిస్తాను ఎంతో దూరం లేదు, 3 గంటల జర్నీ, కథ వేరుంటుంది అక్కడికి వచ్చిన తర్వాత. కాబట్టి పేరెంట్స్కి లాస్ట్ ఒక విన్నపం సార్, మీ బిడ్డలను మా చేతిలో పెట్టారు, మీకు ఏ ఇబ్బంది రాకుండా మనస్ఫూర్తిగా వాళ్ళని భవిష్యత్తు డాక్టర్గా తీర్చిదిద్ది మీకు ఏమి లోటు లేకుండా చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. చివరిగా ఒక విషయం, రామ్మోహన్ సార్ ఒక మాట అన్నారు బాబు మోహన్ గారి గురించి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ జనరేషన్ చూసాం, 90s జనరేషన్ చూసాం, ఏ జనరేషన్ అయినా చూసాం.
ఈ జనరేషన్లో మొన్నేదో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది ఆ మౌలిగాడు మూవీ, గాడు సారీ, కాచాయిని తిన్నావా, కాచాయిని భోజనం చేసావా, సంథింగ్ అది ఇదని. ఈ సీన్కి హలో డాక్టర్ అని వస్తుంది కదా సింబల్, ఈ సీన్కి నవ్వుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ అని అంటారు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, మా నాన్న జనరేషన్, నా జనరేషన్, నా పిల్లల జనరేషన్, ఎవరి జనరేషన్ అయినా పర్వాలే, మామగారు మూవీలో ఆ మహానుభావుడు చేసినటువంటి నటనకి నవ్వకుండా ఉంటే ఏ జనరేషన్ అయినా, ఎనీ జనరేషన్ సవాల్, నేను సవాల్ విసురుతున్నా స్వీకరిస్తారా అని ఎవరినైనా అడుగుతా ఉన్నా. అది నేను ఇచ్చే సవాల్, నవ్వుకుంటే. అలాంటి వ్యక్తిని సార్, ఇంకొక చిన్న మాట మీకు చెప్పుకోవాలా, నార్మల్గా నన్ను ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది ఎప్పుడు ఆ మామగారు మూవీ పెట్టేది, ఇప్పుడు మీకు ఈ సునీల్ సార్ అని చెప్పాను కదా మా సీనియరు, జోకులు వేసుకుంటూ ఉంటాం, ఆయన కోట లేక నేను మీ క్యారెక్టర్ అనేది టిక్టాక్లో వీడియోలు చేసుకుంటూ ఉంటాం. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి ఇక్కడికి వచ్చి మీతో స్టేజ్ పంచుకోవడం నా పూర్వజన సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను సార్. సో ఇంకా నేను ఎక్కువ మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. బాహుబలిలాగా నీవే మీకు మాటిస్తుంది, మీ బిడ్డలకు మేము గ్యారంటీ, స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ త్రూ అవర్ న్యూ వేవ్, హోప్ హై, ఫ్లై హై. ఇప్పుడు 60 మంది కదా, 60 మంది ఫస్ట్ బ్యాచ్ డాక్టర్స్ని రష్యా పంపించే కంపెనీ. ఇది ఒక కన్సల్టెన్సీ. ఈ కన్సల్టెన్సీ పేరు న్యూ వేవ్ కన్సల్టెన్సీ. న్యూ వేవ్ అంటే ఒక అల ఈ కంపెనీ పేరు. ఆ ఒక అల ఎవరో తెలుసా? ఇగో గణేష్. ఈయన ఎంబీబీఎస్ చదవడానికి అక్కడికి రష్యా వెళ్ళాడు. ఈయన వెళ్ళి ఈ ఒక అల 100 అలలను చేయాలని, 1000 అలలను చేయాలని కంకణం కట్టుకున్నాడో ఏమో, ఈ కన్సల్టెన్సీ పెట్టాలని అనుకున్నాడేమో. ముందు తమ్ముని తీసుకెళ్ళాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పోసిన ఉగ్గుపాలు అంత గట్టి అయ్యి అనుకున్నది సాధించి తీరుతారు. అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు 60 మందిని పంపిస్తున్నాడు. అంటే ఒక అల 60 అలలు అయినాయి. దీని వెనకాల 2వ బ్యాచ్ కూడా ఉంది. ఆ అలలు కూడా రాబోతున్నాయి, వెళ్ళబోతున్నాయి. కనుక ఒకడు 100 మందిని ప్రావీణ్యులను చేయటం అనేది చాలా గొప్ప విషయం. కనుక వాళ్ళ నాన్నగారు నేర్పారు. వాళ్ళ నాన్నగారు కూడా టీచరు. నాన్నగారి పేరేంటి? రామారావు గారు. ఇక్కడే ఉన్నారు. ఏరి సరే, ఈయన రామ్మోహన్ గారు. వీళ్ళంతగా కూడా టీచర్స్. మరి ఏమనుకున్నారో, మనం అష్ట కష్టాలు పడ్డాము, మనం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నాము, టీచర్లం అయ్యాము, మనకంటే పెద్దవాళ్ళ వాళ్ళ మన కొడుకులని, మన బిడ్డలని. వీళ్ళ బిడ్డలు పంపటం, వీళ్ళ బిడ్డలు మాలాగే ఇంకెంతోమంది సహాయం లేని వాళ్ళకు సహాయం చేయాలని అక్కడున్న కన్సల్టెన్సీని వెతుక్కొని ఆ గూగుల్లో ఎన్ని అవస్థలు పడ్డారో. కానీ ఒక అడ్రస్ తెలుసుకొని, ఒక కేర్ ఆఫ్ తెలుసుకొని, ఆ కేర్ ఆఫ్కి ఈ న్యూ వేవ్ కన్సల్టెన్సీ ద్వారా ఇంతమందిని పంపడం అనేది నాకు చాలా సంతోషం కలిగింది. నిజంగా అభినందిస్తున్నా తమ్ముడిని. ఇప్పుడు అక్కడ ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ చేస్తున్నాడు తమ్ముడు. పీజీ చేస్తూనే ఒక స్టూడెంట్గా ఉంటూనే ఇప్పుడు 60 మందిని పంపిస్తున్నాడు వాళ్ళ కన్సల్టెన్సీ ద్వారా. ఇంకొక బ్యాచ్ని కూడా రెడీ అవుతుంది, అది కూడా పంపబోతున్నాడు త్వరలో. చాలా సంతోషకరమైన విషయం. వారి తండ్రి గారిని, తల్లి గారిని, తమ్ముడిని, ఈ తమ్ముడిని సాయి తేజను కూడా అభినందిస్తున్నాను. ఇక్కడ ఉన్నాడు తమ్ముడు. వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ బ్యాచ్కి సూపర్వైజ్ చేయడానికి, వీళ్ళు కాలేజీకి వెళ్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, భోజనం చేస్తారా లేదా, అమ్మ నాన్న మీద దిగులుతో ఉన్నారా, నా ఫ్రెండ్స్ తోటి అక్కడ గోళీలు ఆడేవాడిని, ఇంకేదో చేసేవాడిని, మట్టి పూసుకునేవాడిని, ఇవన్నీ గుర్తులొచ్చి కాకుండా అన్నం మానేసి, భోజనం మానేసి, తల్లిదండ్రులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా చూడటానికి ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క సూపర్వైజర్, ఆ ఒక్కొక్క సూపర్వైజర్ కింద ఒక 10 మంది ఆర్గనైజర్లు, ఇలా ఈ కన్సల్టెన్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని ముందుకు సాగుతుంది. కనుక 1 వేవ్ ఈ ఆర్మీ థౌజండ్స్ ఆఫ్ వేవ్స్ తయారవ్వాలని కోరుకుంటున్నా. ఆ భగవంతుని దీవించమని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ 1 వేవ్ కన్సల్టెన్సీ పిల్లర్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళకి, అలాగే పేరెంట్స్కి, పిల్లలకి, ఈరోజు న్యూ వేవ్ కన్సల్టెన్సీ నుంచి దాదాపుగా 60 మంది పిల్లలు ఫస్ట్ బ్యాచ్గా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాకి ప్రయాణం అవుతున్నారు. అలానే 2వ బ్యాచ్ కూడా ఇంకొక 4 రోజుల్లో రెడీ అవుతుంది. సో ఈరోజు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినందుకు
మన బాబు మోహన్ గారికి, అలానే పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే న్యూ వేవ్ కన్సల్టెన్సీ నుంచి ఎంతోమంది పిల్లల్ని ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఊరు నుంచి కూడా మన కన్సల్టెన్సీ నుంచి పిల్లలు ఉన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మాపై నమ్మకం ఉంచి ఇంత దూరం పంపించిన పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మా టీం, న్యూ వేవ్ టీం ప్రతి బ్రాంచ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వెంకటరెడ్డి గారు, శివ సార్ అని, రామ్మోహన్ గారు, సునీల్ గారు, శ్రీను గారు, అలానే మా సీనియర్ స్టూడెంట్ సాయితేజ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే పిల్లలందరికీ ఇది ఒక అవేర్నెస్ అనేసి మేము చాలా కన్సల్టెన్సీలు చేయని పనిది. ఎందుకంటే ఎవరు కూడా ఏంటంటే ఒకరిని కలపాలని ఎవరు అనుకోరు. మేము ఎంత స్ట్రాంగ్గా ఉంటాము అనేదానికి ఇది ఒక నమ్మకం అనమాట. ఎందుకంటే ఇదే ఈవెంట్లో ఎక్కడెక్కడ ఉన్న పేరెంట్స్, పిల్లలు అందరూ కలుస్తారు, అందరూ ఒకటవుతారు, అందరూ ఎవరు వాళ్ళ నెంబర్లు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటారు. మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాం అనేదానికి దీనికి ఇంత గ్రాండ్గా ఈవెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఎంతోమంది పిల్లలు, పేరెంట్స్ వాళ్ళ మధ్యలో జరుగుతున్నందుకు చాలా హ్యాపీగానే ఉంది. అలానే సెకండ్ బ్యాచ్ కూడా నెక్స్ట్ మంత్ ట్రావెల్ అవుతుంది. ఈ లోపల ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నా కూడా ఇంకొక 10 days మాత్రమే ఓపెన్ అయ్యి ఉంది. ఇంకో 10 daysలో ఫస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ. పిల్లలకి, పేరెంట్స్కి మా ద్వారా వెళ్ళే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, పిల్లలకి కౌన్సిలింగ్ టైంలో కూడా చెప్పాము, డే 1 నుంచి కూడా వాళ్ళకి కంప్లీట్ కేర్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఆంధ్ర ఫుడ్ ఉంటుంది, మన ఫుడ్డే ఉంటుంది, వార్డెన్స్ ఉంటారు, ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళు జస్ట్ ఫ్లైట్ ఎక్కామనే ఫీలింగ్ తప్పితే ఇండియాలోనే, లోకల్లోనే వాళ్ళు ఎక్కడో ఇంటి దగ్గర ఉన్న వాతావరణం కల్పిస్తామని అయితే ఖచ్చితంగా మేము మాట్లాడగలుగుతున్నాం.